నమస్కారం. నేను మీ అంబటి సుధాకర్ గంగపుత్ర మాట్లాడుతున్నాను. రేపు యానంలో జరగబోయే ఎలక్షన్స్లో మన గంగపుత్ర ముద్దుబిడ్డ మత్స్యకారుల ఆశాజ్యోతి శ్రీ మాజీ మంత్రివర్యులు యానం ఎమ్మెల్యే మన ప్రియతమ నాయకుడు మల్లాడి కృష్ణారావు గారిని అధిక సంఖ్యలో గెలిపించాలని కోరుకుంటూ, వారి గుర్తు జగ్గు గుర్తు ప్లస్ ఆయన రాష్ట్రపతి గారి ద్వారా మొట్టమొదటి బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు గ్రహీత మన సౌమ్యుడు, చాలా మంచి వ్యక్తి, మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్న వ్యక్తి, మన కులబంధువు. వారిని అధిక సంఖ్యలో గెలిపించాలని కోరుకుంటున్నాను. మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అలాగే తెలంగాణ ప్రదేశ్ గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు కీర్తిశేషులు సర్దార్ ఏఎల్ మల్లయ్య గారికి మంచి మిత్రులు. వారితో మంచి సఖ్యత ఉన్నది. వారు కలిసి ఎన్నో కార్యక్రమాలు చేశారు. మనం బీసీఏ కులబంధుల కొరకు కేంద్ర మంత్రులను కానీ, రాష్ట్రపతులను కానీ, మళ్ళీ ఇతర మంత్రులు కానీ ఢిల్లీలో ధర్నా చేయడం కానీ, ఎస్టీ బిల్ గురించి ఎన్నో ప్రయత్నాలు చేశారు. సో అలాంటి వ్యక్తికి మన కుల బంధువులు, గంగపుత్రులు, బెస్తలు, గోండ్లలు, మత్స్యకారులు, పల్లెకారులు, ఓడబలిజలు అందరూ ఆయన్ని మిత్రపక్షాలైన ఎన్డీఏ ద్వారా ఆయన అధిక సంఖ్యలో ఓట్లు వేయించి మిత్రులకు, శ్రేయోభిలాషులకు, బీసీ మిత్రులకు, ఇతర కులాస్తులకు కులమత భేదాలు లేకుండా ఎన్నో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న మన యానం టైగర్ ముద్దుబిడ్డ మల్లాడి కృష్ణరావు గారిని అధిక సంఖ్యలో గెలిపించాలని కోరుకుంటూ, నేను మీ అంబటి సుధాకర్ గంగపుత్ర మరియు యానం ప్రజలకు, యావత్ ప్రజలకు నేను కోరుకునేది ఒకటే, ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై గంగపుత్ర, జై యానం, జై జగ్గు గుర్తుకే ఓటేయాలని కోరుకుంటూ, మల్లాడి కృష్ణ గారిని అధిక సంఖ్యలో గెలిపించాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రేపే ఎలక్షన్స్ కాబట్టి 9వ తారీఖు ఆలోచించి సరైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్, జై యానం. థ్యాంక్ యూ.